పచ్చని పరిసరాలు, ప్రశాంత వాతావరణంలో ఉండేదే కోనసీమ. కానీ ఈ పచ్చని నేలలో ఎర్రని మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎవరినో ఒకరిని పొట్టన పెట్టుకోవడమో లేదంటే భయభ్రాంతులకు గురి చేయడమో చేస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి కాదు, తరచూ ఇవే మంటలు, లీకేజీలు కలవరం కలిగిస్తున్నాయి. బ్లోఅవుట్ల గురించే ఈ ప్రస్తావనంతా. ఇరుసుమండ ప్రాంతంలో జరిగిన ఘటన అందుకు ఓ ఉదాహరణ. ఉన్నట్టుండి గ్యాస్ లీక్ కావటం, మంటలు ఎగిసిపడటం చాలా వేగంగా జరిగిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడమే కాస్త ఊపిరి పీల్చుకునే విషయం. కానీ క్రమం తప్పని ప్రమాదాలతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. అసలు ఈ ఘటనలకు కారణాలేంటి? అకస్మాత్తుగా ఈ తరహా విపత్తులు ఎందుకు ముంచుకొస్తున్నాయి? భారీ శబ్దం, పెద్ద ఎత్తున మంటలు, తగలబడిపోయిన పచ్చని కొబ్బరి చెట్లు, అంతా గందరగోళం. కాసేపట్లోనే అక్కడ అలజడి. గ్రామమంతా కాసేపట్లోనే ఖాళీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ గ్రామంలో తలెత్తిన పరిస్థితి ఇది. అక్కడి ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. ఆ క్షణం నుంచే అక్కడ అలజడి మొదలైంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అధికారులు అప్రమత్తమై వెంటనే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు చాలానే ప్రయత్నించారు. నిజానికి ఇక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి. కాసేపటి వరకు ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ రిపేర్లు చేసే సమయంలోనే ఉన్నట్టుండి బ్లో అవుట్ అయింది. అంటే గ్యాస్ లీక్ అయింది. ఈ దెబ్బకు భారీగా గ్యాస్ బయటకు వచ్చింది. క్రూడ్ ఆయిల్ తో కూడిన గ్యాస్ బయటకు రావడం వల్ల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాసేపట్లోనే పరిసరాలకు మంటలు వ్యాపించాయి. అటు గ్రామస్తులతో పాటు అధికారుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఎలాంటి ప్రాణనష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు లౌడ్ స్పీకర్స్ లో సూచనలు చేశారు. చుట్టుపక్కల ఉన్న 3 గ్రామాల ప్రజలు విద్యుత్ వాడకూడదని, స్విచ్లు ఆఫ్ చేయాలని సూచించారు. అంతేకాదు, స్టవ్లు వెలిగించకూడదని కూడా అప్రమత్తం చేశారు. ఆ వెంటనే గ్రామస్తులను ఇల్లు ఖాళీ చేయించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఓఎన్జీసీ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు ఓఎన్జీసీ కూడా ఓ లేఖ విడుదల చేసింది. గ్యాస్ లీక్ మారుమూల ప్రాంతంలో జరిగిందని, మంటలను అరికట్టేందుకు అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. ఇలా ఉన్నట్టుండి గ్యాస్ లీక్ అయి మంటలు ఎగిసిపడడాన్ని టెక్నికల్ గా బ్లోఅవుట్ అని పిలుస్తారు. ఇది ఎలా జరుగుతుంది, కారణాలేంటి అని తెలుసుకునే ముందు అసలు కోనసీమలో ఓఎన్జీసీకి సంబంధించిన ఆపరేషన్స్ గురించి తెలుసుకోవాలి. కృష్ణా గోదావరి డెల్టా బేసిన్లో ఓఎన్జీసీ విస్తృత కార్యకలాపాలు జరుగుతుంటాయి. రాజమహేంద్రవరంలోని లాలా చెరువు వద్ద ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. దీన్నే రాజమండ్రి ఆన్షోర్ ఎసెట్ గా పిలుస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో తాటిపాక, పాసర్లపూడి, మోరి, కాట్రేని కోన, అమలాపురం వంటి ప్రాంతాలలో ప్రధాన చమురు, గ్యాస్ బావులు ఉన్నాయి. వీటి ద్వారా పెద్ద ఎత్తున గ్యాస్, క్రూడాయిల్ ఉత్పత్తి అవుతోంది. వీటిని సముద్రంలో పైప్లైన్స్ నెట్వర్క్ ద్వారా యానాం, మల్లవరం ప్రాంతాలకు సప్లై అవుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ చేసిన తరువాత గ్యాస్ ను నేషనల్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్స్ కు సరఫరా చేస్తారు. క్రూడాయిల్ ను నిర్దేశిత ప్రాంతాలకు పంపించి రిఫైన్ చేస్తారు. ఇది క్లుప్తంగా ఇక్కడ జరిగే ప్రక్రియ. అయితే ఈ తరహా ఘటనలు జరగటం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఇరుసుమండ ఘటనతో మరోసారి ఈ చర్చ మొదలైంది. తరచూ ఈ బెల్ట్లో ఇలాంటి బ్లోఅవుట్స్ సంభవిస్తూనే ఉన్నాయి. వీటిలో కొన్ని తీరని ప్రాణనష్టం మిగిల్చాయి, కొన్ని జీవితాంతం వెంటాడే గాయాల్ని ఇచ్చాయి. అధికారుల నిర్లక్ష్యమో, ఇక్కడి ప్రజల దురదృష్టమో కానీ ఎప్పుడు భూగర్భం నుంచి బుడగలు వస్తాయో, ఎప్పుడు మంటలు ఎగసిపడి ప్రాణాల్ని బూడిద చేస్తాయో తెలియక భయంగా గడపాల్సి వస్తోంది. అసలు బ్లోఅవుట్స్ అంటే ఏంటి? వీటిని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు?
బ్లోఅవుట్స్ గురించి ప్రస్తావించాల్సి వస్తే తప్పకుండా 2014 నాటి ఘోరాన్ని చెప్పుకోవాల్సిందే. తూర్పుగోదావరి జిల్లాలోని నగరం ప్రాంత ప్రజలు ఆ ఏడాది మిగిల్చిన విషాదాన్ని అస్సలు మర్చిపోలేరు. 2014 జూన్ 27వ తేదీన గేల్ పైప్లైన్ పేలి గ్యాస్ లీకై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 22 మంది సజీవ దహనమయ్యారు. పదుల సంఖ్యలో స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి బ్లోఅవుట్ అనగానే అక్కడి ప్రజల వెన్నుల్లో వణుకు పుడుతోంది. అంతకుముందు 1995లోనూ ఇదే తరహా బ్లోఅవుట్ సంభవించింది. అమలాపురం సమీపంలో పాసర్లపూడి 19 వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద బ్లోఅవుట్ నమోదైంది. ఇక్కడ గ్యాస్ లీక్ కారణంగా 65 రోజుల పాటు మంటలు ఎగిసిపడ్డాయి. అమెరికా నుంచి నిపుణులు రంగంలోకి దిగాక కానీ మంటలు అదుపులోకి రాలేదు. కాకపోతే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించకపోవడం కాస్త ఊరటనిచ్చిన విషయం. 2017లో అమలాపురంలో గెయిల్ పైప్లైన్ పేలుడు ఘటనలో గాయపడిన 12 మందికి ఆసుపత్రిలో చికిత్స అందించారు. రెండు 2014, 1995, 2026 ఇలా ఏడాది ఏదైనా కావచ్చు. ఈ ప్రమాదాలకు కారణమేమిటని పరిశీలిస్తే మాత్రం 1 బావుల వద్ద, 2 పాతబడిన పైప్లైన్స్ అనేది ప్రాథమికంగా వినిపించే మాట. అందుబాటులోని సమాచారం ప్రకారం కోనసీమ భూగర్భంలో గెయిల్ సంస్థకు చెందిన పైప్లైన్స్ 430 కిలోమీటర్ల మేర ఉన్నాయి. అదే ఓఎన్జీసీకి చెందిన పైప్లైన్స్ 120 కిలోమీటర్ల మేర ఉన్నాయి. రిలయన్స్ సంస్థవి 36 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వీటిలో అతిపెద్ద గ్యాస్ కలెక్షన్ స్టేషన్స్ తాటిపాక, అడవిపాలెం, పొన్న మండలంలో ఉన్నాయి. వీటన్నింటిలో భూగర్భంలో ఉన్న పైప్లైన్స్ సుమారు 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినవే. అంటే ఎంత పాతవో అర్థం చేసుకోవచ్చు. వీటిలో ఏదైనా తేడా వచ్చినప్పుడు మరమ్మతులు చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం ఆలోచించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అందుకే తరచూ బ్లోఅవుట్స్ జరుగుతున్నాయన్నది ఓ వాదన. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 150 గ్రామాల్లో ఈ పైప్లైన్స్ విస్తరించి ఉన్నాయి. తరచూ ఎలాంటి ప్రమాదాలు జరగడం స్థానికులను భయపెడుతోంది. పంతొమ్మిది 1980 ప్రాంతంలో కోనసీమలో చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నప్పుడు ఈ ప్రాంత తలరాత మారిపోతుందని అందరూ భావించారు. ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థల రాకతో అభివృద్ధి ఊపందుకుంటుందని ఆశించారు. అయితే దశాబ్దాలు గడిచేసరికి ఆ ఆశలు అడియాసలయ్యాయి. నిక్షేపాలు బయటకు తీస్తున్న కొద్దీ స్థానిక ప్రజల జీవితాల్లో అలజడి మొదలైంది. ఇప్పుడు ఇరుసుమండలో జరిగిన ఘటనలో దాదాపు 100 అడుగులు ఎత్తులో మంటలు ఎగిసిపడినట్టు సమాచారం. అంటే బ్లోఅవుట్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. అసలు బ్లోఅవుట్ అంటే ఏంటి? తరచూ ఎందుకిలా సంభవిస్తాయి? బ్లోఅవుట్ అంటే పైప్లైన్ నుంచి నేచురల్ గ్యాస్ లేదా క్రూడ్ ఆయిల్ తీవ్ర ఒత్తిడికి గురై ఆ ప్రెజర్ కారణంగా పైప్ పగిలిపోయి బయటకు రావడం. బయటకు వచ్చినప్పుడు ఈ గ్యాస్ ప్రెజర్ ను తగ్గించడం చాలా కష్టంతో కూడుకున్న పని. విపరీతమైన ఫోర్స్ తో ఇది ఎగిసిపడుతుంది. భూగర్భంలో తేమ వల్ల ఈ పైప్లైన్లు తుప్పుపట్టి లీకేజీలకు కారణమవుతున్నాయి. గ్యాస్ ఒత్తిడిని తట్టుకునేలా పైపులు బలంగా ఉంటే పర్వాలేదు, కానీ అలా లేనప్పుడే సమస్యలు వస్తున్నాయి. ఒక్కోసారి బియాండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రెషర్స్ 10,000 PA పాస్కల్స్ ప్రెషర్స్ అవి మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఈ వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దీనిలో ఒక్కోసారి మన కింద లోయర్ దీంట్లో పోరస్ స్పాట్స్ ఉంటాయి. ఆ పోరస్ స్పాట్స్ నుంచి కొన్ని బ్రీచెస్ లాగా ఏర్పడుతుంటాయి. ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాస్ అవి లీక్ అవ్వటం, దానివల్ల డెబ్రిస్ అవి
జస్ట్ బ్లోఅవుట్ లాగా ఏర్పడటం ఇలాంటి జరిగినప్పుడు ఈ వాళ్ళు ఏదైతే రెగ్యులేటర్ లాంటిది ఉంటుందో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చేసినప్పుడు ఇలాంటి చేసినప్పుడు ఆ రెగ్యులేటర్ అనేది ఆ ప్రెషర్ దీనికి డెబ్రిస్ వీటికి సైడ్ దీనికి వచ్చేసరికి కంట్రోల్ తప్పి ఈ బ్లోఅవుట్లు ఏర్పడటానికి ఛాన్స్ పెరుగుతుంది. ఇప్పటి వరకు ప్రస్తావించిన దాన్ని బట్టి చూస్తే ఇది చాలా పెద్ద సమస్య. మరి పరిష్కారం మాటేంటి? నిజానికి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే వాటిని ఆర్పి అదుపులోకి తీసుకురావచ్చు. కానీ ఇక్కడి ప్రమాదం తీరు పూర్తిగా భిన్నం. గ్యాస్ లేదా క్రూడ్ ఆయిల్ బయటకు ఎగజిమ్మినప్పుడు మంటలు విపరీతంగా వస్తాయి. వీటిని అదుపులోకి తీసుకురావడం చాలా శ్రమతో కూడుకున్న పని. కొన్ని సందర్భాల్లో ఇది అసాధ్యం కూడా. నియంత్రణలోకి తీసుకురాలేని ప్రెషర్తో ఇది ఎగజిమ్ముతుంది. పైగా ఇదంతా పరిసర ప్రాంతాల్లోకి విస్తరిస్తుంది. అక్కడ కూడా మంటలు వ్యాపిస్తాయి. సమీపంలో ఏవైనా కరెంటు తీగలు ఉంటే మంటలు ఇంకాస్త ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదముంటుంది. వీటినే జెట్ ఫైర్స్ అంటారు. ఈ గ్యాస్ ఎగజిమ్మినప్పుడు ఆ వేడి కనీసం 100 మీటర్ల వరకు తీవ్రంగా ఉంటుంది. అంటే ఘటనా స్థలానికి దగ్గరగా వెళ్లి మంటలు అదుపులోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉండదు. ప్రత్యేకమైన షీల్డింగ్ ఉంటే తప్ప ఇది కుదరని పని. ఇక ఇంత హై ప్రెజర్ తో గ్యాస్ రిలీజ్ అయినప్పుడు విపరీతంగా శబ్దమొస్తుంది. దగ్గరగా వెళ్లినా ఎక్కువ సమయం పాటు ఉంటే చెవులు పూర్తిగా వినిపించకుండా పోయే ముప్పు ఉంటుంది. మాన్యువల్ గా వాల్వ్స్ ను ఆఫ్ చేయడము కష్టమైన పనే. అందుకే బ్లోఅవుట్స్ ను హ్యాండిల్ చేయడం అంత సులభం కాదని చెబుతుంటారు విశ్లేషకులు.